టాలీవుడ్లో అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం ఏమో కానీ కొంతమంది మాత్రం చాలా హ్యాపీగా కనబడుతున్నారు. అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడాన్ని మెగా ఫ్యాన్స్ ముందు కాస్త సీరియస్గా తీసుకున్నారు. ఆ తర్వాత వారిలో ఏదో తెలియని సంతోషం కనబడుతోంది. మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ బయటకు వెళ్ళడం, ఆ తర్వాత మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా కమెంట్స్ చేయడం, అసలు మెగా ఫ్యామిలీ ఇమేజ్ లేకుండా పాన్ ఇండియా లెవెల్లో స్టార్ అయిపోవాలి అనుకోవడం అన్నీ కూడా మెగా ఫ్యాన్స్కి ఏమాత్రం నచ్చలేదు. చిరంజీవికి కూడా ఈ పరిణామాలు జీర్ణించుకోలేని రేంజ్లో ఉన్నాయి. అల్లు అర్జున్ యాటిట్యూడ్ చూపించాడు అనే కమెంట్స్ కూడా చాలామంది చేశారు. బీహార్లోని పాట్నాలో జరిగిన ఈవెంట్లో అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్పై చాలా కమెంట్స్ వచ్చాయి. అలాగే హైదరాబాద్లో కూడా అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్పై చాలామంది విమర్శలు చేశారు. అసలు పుష్ప సినిమాకు ప్రముఖులను ఎవరిని కావాలనే పిలవకుండానే ఈవెంట్స్ చేశారు అనే టాక్ కూడా టాలీవుడ్ వర్గాల్లో ఉంది. ఇక ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత జానీ మాస్టర్ చాలా సంతోషంగా ఉన్నాడు అనే ప్రచారం కూడా జరుగుతోంది. 2-3 నెలల క్రితం జానీ మాస్టర్పై ఒక రేప్ కేసు నమోదైంది. ఆ రేప్ కేసు నమోదైన తర్వాత చాలామంది అనుమానించింది అల్లు అర్జున్ని. జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా పనిచేసే అమ్మాయితో అల్లు అర్జున్ కేసు పెట్టించాడు అనే వార్తలు అప్పట్లో పెద్ద ఎత్తున వచ్చాయి. జానీ మాస్టర్ అరెస్ట్ అయిన తర్వాత అల్లు అర్జున్ ఆ అమ్మాయికి ఫోన్ చేశాడని ఒక న్యూస్ కూడా బయటకు వచ్చింది. ఫోన్ చేసి అల్లు స్టూడియోస్లో ఆ అమ్మాయికి జాబ్ కూడా ఇస్తామని హామీ ఇచ్చాడని, అలాగే తన ప్రతి సినిమాల్లో కూడా ఆ అమ్మాయికి జాబ్ ఇస్తానని అల్లు అర్జున్ హామీ ఇచ్చినట్లుగా అప్పట్లో ప్రచారం జరిగింది. దీంతో ఇవన్నీ గమనిస్తున్న జనాలు మెగా ఫ్యామిలీపై కోపంతోనే జానీ మాస్టర్ విషయంలో అల్లు అర్జున్ అలా చేసి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. మెగా హీరోలకు అల్లు అర్జున్కు మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ పోరులో జానీ మాస్టర్ బలైపోయాడు అనే కమెంట్స్ కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ కావడం, సంధ్యా థియేటర్ ఘటన విషయంలో నానా కష్టాలు పడడం చూస్తుంటే జానీ మాస్టర్ చాలా హ్యాపీగా ఉన్నాడు అనే కమెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.